హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అయితే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి. ఈ స్టైల్లో బాయిల్డ్ ఎగ్ చేస్తే మంచి మసాలా ఘాటుతో చాలా బాగుంటుందన్నమాట. ఇది స్టార్టర్ లాగా వాడుకోవచ్చు, లేదా అన్నంలో కూడా తినొచ్చండి. గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. పిల్లలకు కొంతమందికి ఎగ్ నీలం అయితే నచ్చదు. అలాంటి వాళ్ళకి ఇలా మసాలా ఘాటు తగిలిందనుకోండి, మంచిగా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా బాగా కుదిరిందనమాట, మంచి టేస్ట్తో. దీన్ని ఎలా చేసుకోవాలన్నది కంప్లీట్ వీడియోలో చూపిస్తానండి. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలా అన్నంలో కలుపుకున్నప్పుడు గ్రేవీ కూడా వస్తుంది ఈ ఎగ్ డిష్కి. ఒకసారి ట్రై అయితే చేయండి. అలాగే చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. ఇవైతే నేను 4 కోడిగుడ్లతో చేసుకుంటున్నానండి. ఇలా 4 కోడిగుడ్లు ఉడికిచ్చి పొట్టు తీసిన తర్వాత ఇలా ఎగ్ స్లైసర్ కట్టర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకు షేప్స్ అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నైఫ్తో కానీ లేదా దారంతో అయినా కట్ చేసుకోవచ్చండి, మీ పాసిబుల్ వే అనమాట. లేదా 4 ముక్కలుగా లేదా 8 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. నేనైతే ఇలా స్లైసర్లో వేసి కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే వేసుకుంటున్నానండి. ఆ ధనియాలన్నీ వేయించుకోవాలి. అలాగే వీటితో పాటుగా నేను ఎండుమిరపకాయలు ఒక 8 వరకు వేసుకుంటున్నానండి. మంచిగా స్పైసీగా ఉంటుందండి ఇది. అందుకని ఇలా మసాలాను అయితే నేను మంచి ఘాటుగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత వీటిలోకి నేను 4-5 పెప్పర్ వేసుకున్నాను. అలాగే 2 లవంగాలు, 1 యాలకు, ఒక కొంచెం స్టార్ పువ్వు, ఒక చెక్క, అలాగే మనకి ఇక్కడ మరాఠీ మొగ్గ అని ఉంటుంది కదండి, దాన్ని కూడా కాస్త వేసేసుకొని వాటితో పాటుగా ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా ఫ్లేమ్ లోనే ఉండాలి, లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయి అన్నమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంత మసాలా ఉంది కాబట్టి మనం జీలకర్ర వేస్తే మనకు డైజెషన్ ప్రాబ్లం అన్నది లేకుండా ఉంటుంది. అలాగే ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వేగింది అనుకుని తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలండి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నానండి. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా నూనె ఎంత కాగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాల్ని వేసి చిటపటమన్న తర్వాత నేను కరివేపాకును యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేగిన తర్వాత నేను ఇందులో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలని. ఆ ఉల్లిపాయలని అయితే ఇందులో వేసుకుంటున్నాను. గ్రేవీ చిక్కగా రావడానికి ఇలా చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. లేదా మీరు ఆనియన్ కట్టర్ ఇలా ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనం చాప్ చేసుకున్నా కూడా చాలా చిన్నగా ఫైన్గా వస్తాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయలతో పాటుగా నేను ఇక్కడ మిరపకాయలని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఒక్కసారి రంగు మారిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే పసుపును కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలండి. పచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. అలాగే పసుపు కూడా వేసి వేయించేసుకున్న తర్వాత మనము ముందుగా ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్న ఎగ్ స్లైసెస్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా నీలము ఎగ్ సపరేట్ కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఎగ్స్ అన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని వీటికి సరిపడా ఉప్పుని వేసుకున్నానండి. అలాగే మనము ముందుగా మసాలా పౌడర్ని దేన్నైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా పౌడర్ని కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి. మంచి స్పైసీగా ఉంటుందన్నమాట ఇదైతే. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి స్పీడ్గా టాస్ చేస్తూ ఉండాలండి. లేదు అంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేస్తే నీలము ఎగ్ అన్నీ సపరేట్ అయిపోతుంటాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయడం వల్ల మంచిగా మసాలాలన్నీ ముక్కలకు పట్టి వేగడం కూడా మంచి క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఎగ్స్ అన్నీ. ఇలా అయిన వాటిని మనము ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ డిష్ స్పెషల్గా స్టార్టర్ లాగా వాడుకోవచ్చండి, లేదు అంటే అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. మనకు సరిపడా గ్రేవీ అంతా ఎగ్ ఎల్లో నుంచి అలాగే ఎగ్లో మనం ఈ కర్రీలో వాడిన ఉల్లిపాయల నుంచి వస్తుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్